జగిత్యాల జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు గణేష్ నిమజ్జనోత్సవం బందోబస్తులో ట్రాన్స్జెండర్లను ఉపయోగించారు. హైదరాబాద్ తర్వాత ఇలాంటి ముఖ్యమైన ప్రజా కార్యక్రమ బాధ్యతల్లో ట్రాన్స్జెండర్లను చేర్చి ఆదర్శంగా నిలిచారు. గణేష్ నిమజ్జన బందోబస్తులో వీరిని భాగస్వాములను చేయడంతో అందరిలాగే గౌరవం, మర్యాద, సమానత్వం లభించి వివక్షత తగ్గుతుందని అధికారులు అంటున్నారు. ఈ ట్రాఫిక్ నియంత్రణలో 11 మంది ట్రాన్స్జెండర్లు పాల్గొంటున్నారు. ఈ అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని ట్రాన్స్జెండర్లు రేణుక, రాంబాబు, సారిక అన్నారు. జగిత్యాలలో నివసిస్తాం సార్. మేము ఒక ట్రాన్స్జెండర్స్మి. మాకు ఈ అవకాశం ఇప్పించిన డిఎస్పీ సార్ గారికి, మళ్ళీ సిఐ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. ఇలాంటి అవకాశాలు మాకు మరెన్నో కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు గణపతి నిమజ్జనానికి మాకు ఈ అవకాశం ఇచ్చారు సార్. ప్రతి ఒక్క ఇంకేదైనా 13 మంది మాకు ఈ అవకాశం కల్పించారు సార్. ఇలాంటి అవకాశాలు మరెన్నో కల్పించాలని కోరుకుంటున్నాం సార్. నేను జగిత్యాల ట్రైన్స్ నుంచి రాంబాయిని మాట్లాడుతున్నానండి. మాకు జగిత్యాల్లో ఈ పోలీస్ శాఖ వాళ్ళు మాకు మంచి అవకాశం ఇచ్చారు. మమ్మల్ని ట్రాన్స్జెండర్స్గా మాకు ఈ సమాజంలో మాకు వివక్షలు ఉన్నంత వరకు ఈ వివక్షలు అన్నీ పోవాలని చెప్పేసి మాకు ట్రాఫిక్ వాళ్ళు కానీ, మాకు సిఐ కరుణాకర్ సార్ వాళ్ళు కానీ మాకు మంచి అవకాశం ఇచ్చారండి. మేము ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇలాంటి మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళతో ప్రతి ఒక్క జిల్లాలో అందరితోటి పని చేపించుకోవాలని నేను కోరుకుంటూ, ప్లస్ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము చాలా మంచిగా మాతో పాటు 11 మెంబర్స్, మేము పెద్దవాళ్ళ ముగ్గురం ఉన్నామండి. పిల్లలు 11 మెంబర్స్ కలిసి మేము డ్యూటీ చేస్తున్నాము. జగిత్యాల ట్రాన్స్ కమ్యూనిటీ. అందరికీ నమస్తే అండి. మేము జగిత్యాల ట్రాన్స్జెండర్స్. గత ఇంతకుముందు మేము పెళ్ళిళ్ళల్లో అక్కడ ఇక్కడ చూసే ఉంటారు మమ్మల్ని. కాకపోతే ఇప్పుడు మాకు పోలీసులక్క మాకు కూడా సార్ వాళ్ళు ఇక్కడ పర్మిషన్ ఇచ్చిర్రు, డ్యూటీ ఇచ్చిర్రు మాకు. ఎస్పీ గారు, డిఎస్పీ గారు, మాకు సిఏగా సార్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు మాకు చాలా ఇక్కడ డ్యూటీ చేయడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు. 2 days వరకు మమ్మల్ని చూసి మాకు జాబ్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తారు కావచ్చు. ఇక్కడ మమ్మల్ని డ్యూటీగా పెట్టిర్రు. కాకపోతే మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశాన్ని కూడా మేము చాలా మంచిగా చూసుకుంటున్నాం. ఇక్కడ పిల్లలు కానీ ఎవరు కానీ ఇక్కడ బావి దగ్గరికి వస్తుంటే వాళ్ళని దూరం జరపడము, దూరం నుండి చూడనీయము. అట్లా వాళ్ళు సార్ వాళ్ళు ఎట్లా చేస్తారో మేము కూడా అలాగే చేస్తున్నాము. ఇక్కడ మేము